70 నియోజకవర్గాల్లో చీరాలంటే ఒక గుర్తింపు తెచ్చిన ఒక మహానేత, ఒక మంచి నాయకుడు, ఒక మన మధ్య ఉండేది ఒక ఆమంచి గారు. ఆమంచి వస్తున్నాడు, ఆమంచి వస్తున్నాడు, అన్న వస్తున్నాడు, అభివృద్ధి వస్తుంది. ప్రచారం ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గంలో ఇంకొక 2-3 డేస్లో ప్రతి గడపని కలిసిన విధంగా అయిపోతుంది. ఎందుకంటే నేను ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటాను కాబట్టి ప్రత్యేకించి మా ప్రాంతానికి వచ్చాడు రాలేదనే ఒక భావన ఉండదు. కానీ ప్రతిసారి ఎలక్షన్స్లో ప్రచారం చేసుకోవడానికి కనీసం 60 రోజులు సమయం ఉండేది. ఇప్పుడు కేవలం 20 రోజులు అవటాన చాలా డిఫరెంట్గా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 10 మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంతవరకు కలవటం అయిపోతుంది. నేనే కాదు, నాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రజలను కలిసి వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు పోటీని చెప్పి ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థికి, అదేవిధంగా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి సహాయం చేయని చెప్పి అర్జించడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా ఎస్పీ గారిని ఆయన ఏజెంట్గా పెట్టుకున్నారు. వాళ్ళు రాసే బూతు పదాలకి పెద్దగా విలువ ఉండదు. రేపు వీళ్ళపైన ఎలక్షన్ కమిషన్ ఉంది, లేదంటే హైకోర్టు ఉంది, ఇవన్నీ కూడా కంటెస్ట్ చేస్తాం. వీళ్ళు ఎంత తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే నాకు అంత లాభం. ఇలా తాటేకు చప్పుళ్ళకి, ఉడతూపులకి భయపడేవాళ్ళు